డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీబడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ యూనిట్ ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్ స్టార్ట్ చేద్దాం. ఈ ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్ లో మొత్తం 3 లెసన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అనే లెసన్ మనకి కనిపిస్తుంది. ఇది ఒక ఫోక్ టేల్ అంటే ఒక జానపద కథ. ఈ లెసన్ లోకి వెళ్లే ముందు ఒక మాట మీతో అడగనివ్వండి. మీకు ఎప్పుడన్నా ఇలా ఆలోచన వచ్చిందా? నేను నడుచుకుంటా వెళ్ళినప్పుడు నాకు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ లేకపోతే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ, ఒక 1 crore 2 crore దొరికితే బాగుండు అని అనిపించిందా? లేదా ప్రొద్దున్నే నేను లేవగానే నా మంచం పక్కనే ఒక కేజీల గోల్డ్ కనిపిస్తే బాగుండు అని అనిపించిందా? ఇలా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు మనకు కూడా. ఇలాంటివన్నీ కూడా ఎలా వస్తాయంటే అత్యాశ కిందకు వస్తాయి. వాటిని మనం ఊహించుకోవడానికి చాలా బాగుంది అనిపిస్తుంది, కానీ అలాంటివి ఎప్పుడు కూడా మన జీవితంలో జరగవు. ఒకవేళ అలా జరగాలి అనుకుని మనం కనుక మన జీవితాల్లో వాటి కొరకు వెయిట్ చేస్తే మన జీవితంలో మనం ఏమీ సాధించలేం. అలాంటి చెప్పే ఇలాంటి ఒక కథని ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, ఏ బాటిల్ ఆఫ్ డ్యూ, దీని అర్థం మనం ఒకసారి ఈ లెసన్ లో ఉండే దీని అర్థాన్ని కూడా మనం ఒక్కసారి గ్రహిద్దాం, ఒకసారి నేర్చుకుందాం. ఈ లెసన్ ని మనం అర్థం చేసుకోవాలంటే మనం మరి ముఖ్యంగా 2 పదాలని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిదేమో బాటిల్, తర్వాత వచ్చేసరికి డ్యూ. మనందరికి బాటిల్ అంటే ఏంటో తెలుసు, ఒక సీసా అనుకోవచ్చు. మరి డ్యూ అంటే ఏంటి? మంచు బిందువులు. మనకు ఉదయం పూట అలా రాలుతా ఉంటాయి కదా ఆకుల మీద, చెట్ల మీద. అలాంటి వాటిని ఏమంటారంటే మంచుని మనం డ్యూ అని పిలుస్తాం. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. ఒక సీసా లేకపోతే సీసాలో మంచు బిందువులు అన్నట్టు లెక్క. మంచు బిందువులతో కూడి ఉన్న సీసా. ఈ లెసన్ చూసే ముందు మనకి ఇచ్చిన యాక్టివిటీస్ కంప్లీట్ చేస్తూ ముందుకు వెళ్దాం. లెట్ us do these activities before we read. Circle the picture that matches with each word. Check your answers by sharing them with your classmates and teacher. అయితే ఇక్కడ ఏదైతే మనకి పిక్చర్ ఇచ్చారో లేదా వర్డ్ ఇచ్చారో ఆ వర్డ్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ పక్కనున్న పిక్చర్లో ఏది కరెక్ట్ అనేది సర్కిల్ చేయమన్నారు. అది కరెక్టో కాదో అనేది మీ స్టూడెంట్స్తోనూ అలాగే ఒకవేళ మీ టీచర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకుని చూడమన్నారు. ఫస్ట్ మీరు రౌండ్ చేసేయండి పెన్సిల్తో. నేను ఇక్కడ రౌండ్ చేసిన తర్వాత ఒకసారి మీరు చెక్ చేసుకోవడానికి బాగుంటుంది. ఫస్ట్ చూడండి వర్డ్ వర్రీడ్. వర్రీడ్ అంటే ఏంటి? బాధపడిపోవడం. అది సంతోషంగా ఉన్నట్టు కాదు కదా. ఇక్కడ ఈ పాప ఇద్దరు కనపడుతున్నారు. వర్రీడ్గా ఎవరున్నారంటే ఈ అమ్మాయి కనిపిస్తుంది, కాబట్టి దీన్ని మనం సర్కిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లాంటేషన్ అన్నారు. ఈ ప్లాంటేషన్కి ఏం కనపడాలి? ఇక్కడ ఒక ప్లాంట్ మొక్క కనపడుతుంది పెద్దది. మనకి ఇక్కడ చాలా ప్లాంటేషన్ అంటే నాటడం లేకపోతే నాట్లు వేయడం, ఇది మనకి కరెక్ట్ అవుతుంది. మళ్ళీ సేజ్. సేజ్ అంటే ఎవరు? ఋషి లేకపోతే సాధువు అని వస్తారు కదా, మళ్ళీ అది కూడా ఇదే ఫస్ట్దే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే ఏంటి? ఆశ్చర్యపోవడం. ఆశ్చర్యపోతూ ఎవరి మొహం కనిపిస్తుంది? ఇక్కడ వీళ్ళిద్దరిలో మనకి ఈ బాబుది కనిపిస్తుంది, కాబట్టి ఇలా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ అండ్ డిస్కస్ దెమ్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. కింద ఇచ్చిన క్వశ్చన్స్ ని మన సొంత మాటల్లో ఆన్సర్ చేస్తూ మనం ఏం చేయాలంటే అవి టీచర్స్తోనూ క్లాస్మేట్స్తోనూ డిస్కస్ చేయాలి. క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు దీనికి ఆన్సర్ రాయడం తెలియకపోతే కింద నేను కామెంట్ సెక్షన్లో నేను పిన్ చేసి ఈ యొక్క సెక్షన్ వారీగా నేను ఏం చేస్తానంటే మీకు సొల్యూషన్స్ ఇస్తాను. ఒకవేళ టెక్స్ట్ కనుక ఎక్కువైపోతే పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది, అదైనా డౌన్లోడ్ చేసుకోండి. కాబట్టి కింద చూద్దాం. థింక్ ఆఫ్ ఎ టైమ్ వెన్ యూ వర్క్డ్ హార్డ్. వాట్ డిడ్ యూ డూ దెన్? అయితే మీ జీవితంలో మీరు కష్టపడి చేసిన సమయం ఏదన్నా ఉంటే అది ఒకసారి ఆలోచించండి. వాట్ డిడ్ యూ డూ దెన్? మీరు ఎలా చేశారు, ఏం చేశారు కష్టపడి అనేది అక్కడ రాయాల్సి ఉంటుంది. ఈ సొంతగా రాయాల్సింది కదా, కాపీ కొట్టకుండా చక్కగా మీకు మీరే రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ చూద్దాం. హౌ డిడ్ ఇట్ హెల్ప్ యూ? అలా కష్టపడడం నీకు ఏ రకంగా ఉపయోగపడింది, ఏ విధంగా జీవితంలో? నెక్స్ట్ థర్డ్ వన్, హౌ డిడ్ ఇట్ మేక్ యూ ఫీల్? అలా కష్టపడడం వల్ల నీకు జీవితంలో ఏమనిపించింది, నువ్వేం భావించావు, లేకపోతే నీకు కలిగిన సంతోషమా, లేకపోతే దానివల్ల కలిగిన ఉపయోగం అయిన తర్వాత నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఈ యొక్క లెసన్ పార్ట్ లోకి వచ్చేద్దాం. లెట్ us read. జాగ్రత్తగా చూడండి. రామనాథ వాజ్ ద సన్ ఆఫ్ ఎ రిచ్ ల్యాండ్ లార్డ్. ల్యాండ్ లార్డ్ అంటే భూస్వామి అని అర్థం. మనకి ఒక బాగా ధనికుడైన భూస్వామి కొడుకు రామనాథ. హిస్ ఫాదర్ లెఫ్ట్ హిమ్ లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్ when he died.
లెఫ్ట్ హిమ్ అంటే అతనికి వదిలిపెట్టి వెళ్ళాడు. చనిపోతూ అతనికి తండ్రి ఆస్తి కుమారులకే కదా, పిల్లలకే కదా వచ్చేది. అతనికి ఏం వదిలిపెట్టి వెళ్ళాడు, తండ్రి ఏమి ఇచ్చి వెళ్ళాడంటే లార్జ్ ట్రాక్ట్స్ ఆఫ్ ల్యాండ్. దాని మీనింగ్ చక్కగా మనకి ఇక్కడ బోల్డ్ చేసి పక్కనే ఉంచండి. లార్జ్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ అంటే చాలా ఎక్కువ విస్తీర్ణం కలిగిన భూముల్ని, చాలా పెద్ద పెద్ద భూముల్ని ఆయనకు వదిలిపెట్టి వెళ్ళాడు. బట్ రామనాథ డిడ్ నాట్ స్పెండ్ ఈవెన్ వన్ డే లుకింగ్ ఆఫ్టర్ హిజ్ ల్యాండ్. డిడ్ నాట్ స్పెండ్ అంటే గడపడం. కాబట్టి ఒక్కరోజు కూడా అన్ని ఎక్కువ భూములు ఇచ్చినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే తండ్రి ఇచ్చేనా ఒక్కరోజు కూడా లుకింగ్ ఆఫ్టర్ అంటే వాటి వైపు చూడడం లేకపోతే వాటి యొక్క బాగోగులు చూసుకుంటూ ఆ భూముల్ని ఒక్కరోజు కూడా గడపలేదు. దిస్ వాజ్ బికాస్ హీ హ్యాడ్ ఏ ఫన్నీ ఐడియా. హీ బిలీవ్డ్ దేర్ వాజ్ ఏ మ్యాజిక్ పోషన్ దట్ కుడ్ టర్న్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంటూ గోల్డ్. అతను ఏమి నమ్ముతూ వచ్చేవాడంటే ఒక ఫన్నీ ఐడియా, విచిత్రమైన ఆలోచన కలిగి ఉండేవాడు. అతను ఏమనుకునేవాడంటే మ్యాజిక్ పోషన్ అంటే ఏంటి, ఇక్కడ ఇచ్చారు చూడండి, ఏ లిక్విడ్ విత్ మ్యాజికల్ ప్రాపర్టీస్ అంటే ఆ యొక్క మ్యాజిక్ శక్తులు కలిగిన ఒక ద్రవం లాంటిది అనమాట, అలాంటిది ఉంటుంది. కాబట్టి అది పోస్తే కనుక లేకపోతే దాంతో ఏ ఆబ్జెక్ట్ అంటే ఏ వస్తువునైనా కానీ బంగారంగా మార్చేయచ్చు అనే ఒక ఆలోచన కలిగి ఉండేవాడు. హీ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ టు లెర్న్ మోర్ అబౌట్ దిస్ పోషన్. అంటే ఏంటంటే ఈ యొక్క మ్యాజిక్ పోషన్ ఏదైతే ఉంటుందో, ద్రవం ఏదైతే ఉంటుందో, మన సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, మనకి వైలెట్ కలర్ లో కొన్ని ఫన్నీగా చూపిస్తూ ఉంటారు కార్టూన్స్, అలాంటిది అనమాట. దాని గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ దాన్ని ఎలా చేయాలి అని నేర్చుకుంటూ అలా గడిపేస్తూ ఉండేవాడు టైం. పీపుల్ చీటెడ్ హిమ్ ఆఫెన్ ప్రామిసింగ్ టు టెల్ హిమ్ అబౌట్ ఇట్. అయితే ఏంటంటే దాని గురించి చెప్తామని లేకపోతే దాని గురించి సమాచారం ఇస్తామని ఆ యొక్క ప్రజలు తరచుగా ఆయన ఏం చేసేవారంటే చీట్ చేస్తూ ఉండేవారు, మోసం చేస్తూ ఉండేవారు. బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్ అంటే ఇక్కడ చూడండి పక్కన ఇచ్చారు, స్టాప్ ట్రైయింగ్ అంటే ఏంటంటే దానిలో ఎంత మాత్రమో విరామం తీసుకోకుండా దాని మీదే ఉంటూ ఉండేవాడు. అంటే ఏంటి, ఆ మ్యాజిక్ పోషన్ నాకు కావాల్సిందే అన్నట్టు. హిజ్ వైఫ్ మధుమతి వాజ్ టైర్డ్ ఆఫ్ దిస్ and also worried because she saw how much money Ramanatha was spending. అయితే అతని యొక్క భార్య పేరు మధుమతి. ఆ మధుమతి ఏం చేసిందంటే ఈ యొక్క పనులన్నీ చూసి విసిగిపోయింది. టైర్డ్ ఆఫ్ దిస్ అంటే విసిగెత్తిపోవడం. అండ్ ఆల్సో వర్రీడ్ బాధపడుతూ ఉండేది. ఎందుకంటే ఈ రామనాథ ఆ యొక్క మ్యాజికల్ పోషన్ కోసం ఎంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉండేవాడో తను చూస్తూ వచ్చేది. షీ వాజ్ ష్యూర్ దట్ సూన్ దే వుడ్ బి వితౌట్ మనీ. ఆమెకు తప్పనిసరిగా తెలిసిపోయింది, ఆమెకు అర్థమైపోయింది ఏంటంటే ఏదో ఒక రోజు చేతిలో చిల్లిగవ లేకుండా వీళ్ళు అయిపోతాం, మనం అయిపోతామని ఆమెకు అర్థమైపోయింది ఈ చేసే పనుల వల్ల. వన్ డే ఒక రోజు ఏ ఫేమస్ సేజ్ కాల్డ్ మహిపతి కేమ్ టు దేర్ టౌన్. అయితే ఒక రోజు ఏమైందంటే చాలా పేరున్న ఒక సేజ్ అంటే సాధువు ఋషి మహిపతి అనే ఆయన వారి యొక్క టౌన్ కి వచ్చారు, పట్టణానికి వచ్చారు. రామనాథ బికేమ్ హిస్ ఫాలోవర్. ఆయన యొక్క ఫాలోవర్ అంటే ఏంటి అంటే వెంబడించేవారు, వెంబడిస్తూ దానికి ఆయన వెంబడించేవాడు అయిపోయి అండ్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ ద పోషన్. ఆయన వెనక్కి వెళ్ళి ఏం చేశారంటే ఆ పోషన్ గురించి అడగడం స్టార్ట్ చేశాడంటే ఆ ద్రవం ఎక్కడ దొరుకుతుందని. టు హిస్ సర్ప్రైజ్ ద సేజ్ ఆన్సర్డ్. ఆయన ఆశ్చర్యపరుస్తూ ఈ యొక్క ఋషి ఏం చెప్పాడంటే, ఎస్, ఇన్ మై ట్రావెల్స్ ఇన్ ద హిమాలయాస్ ఐ హర్డ్ హౌ యూ కుడ్ మేక్ సచ్ ఏ పోషన్. అవును, నా యొక్క హిమాలయాల్లో నా ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు నేను తెలుసుకున్నాను, నేను విన్నాను ఏంటి అంటే ఆ యొక్క పోషన్ మనమే తయారు చేసుకోవచ్చు, ఎలా తయారు చేయాలన్నది నేను విన్నాను. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, కానీ అది చాలా కష్టమైంది అని చెప్పాడు. టెల్ మీ రిక్వెస్టెడ్ రామనాథ, నాట్ బిలీవింగ్ హిస్ లక్. అయితే వెంటనే చెప్పండి అని రామనాథ ఆయన అడగడం స్టార్ట్ చేశాడు. యూ హ్యావ్ టు ప్లాంట్ ఏ బనానా ప్లాంట్ అండ్ వాటర్ ఇట్ రెగ్యులర్లీ విత్ యువర్ హ్యాండ్స్. అయితే నువ్వు ఒక పని చేయాలి, నువ్వు వెళ్ళి ఒక అరటి చెట్టు నాటాలి. నాటి ఏం చేయాలంటే దానికి రోజు నువ్వే నీళ్లు పోయాలి, పని వాళ్ళని పెట్టడం కాదు. ఇన్ వింటర్ ద మార్నింగ్ డ్యూ ఈజ్ ఆన్ ద లీవ్స్. అయితే శీతాకాలం అంటే ఏదైతే చలికాలం ఉంటుందో చలికాలంలో ఉదయకాలం పడే మంచు ఏదైతే ఉంటుందో ఆ మంచు ఆకుల మీద పడుతుంది కదా. యూ హ్యావ్ టు కలెక్ట్ ద డ్యూ అండ్ స్టోర్ ఇట్ ఇన్ ఏ బాటిల్. ఆ మంచు బిందువులను ఏం చేయాలంటే నువ్వు జాగ్రత్తగా దాచి ఒడిసి పట్టుకుని ఆ యొక్క బాటిల్స్ లో నింపి నువ్వు దాయాల్సి ఉంటుంది. వెన్ యూ హ్యావ్ 5 liters ఆఫ్ డ్యూ, నీ దగ్గర 5 లీటర్లు అంటే ఈ యొక్క మంచు నేను కలెక్ట్ చేసావు కదా బాటిల్స్ లో, అది మొత్తం 5 లీటర్లు కనుక అయితే ఐ విల్ చాంట్ సమ్ మ్యాజిక్ వర్డ్స్. చాంట్ అంటే చూడండి టు రిపీట్ ఆర్ సింగ్ ఏ వర్డ్ ఆఫ్ ఫ్రేజ్, అంటే వర్డ్స్ కానీ ఫ్రేజెస్ కానీ రిపీట్గా చెప్పడం. అంటే శ్లోకాలు చెప్తా ఉంటారు లేదా మంత్రాలు చెప్తా ఉంటాం కదా మళ్ళీ మళ్ళీ, అలా చెప్పడాన్ని మనం చాంటింగ్ అంటారు. ఐ విల్ చాంట్ సమ్ మ్యాజిక్, నేను అప్పుడు కొన్ని మంత్రాలు జపించడం. విచ్ విల్ టర్న్ ఇంటూ ద మ్యాజిక్ పోషన్. అప్పుడు ఆ మంత్రాల ద్వారా నువ్వు నీ చేతులతో సొంతగా కష్టపడి సంపాదించిన ఆ లిక్విడ్ని, ఆ జ్యూని నేనేం చేస్తానంటే మ్యాజిక్ పోషన్ కింద మార్చేస్తాను. ఏ డ్రాప్ ఆఫ్ ద పోషన్ విల్ చేంజ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇంటూ గోల్డ్. అప్పుడు నేను మంత్రి
కత్తిరించిన తర్వాత దానిలో చొక్క తీసి నువ్వు ఏదైనా వస్తువు మీద వేస్తే వెంటనే ఏమైపోద్ది, బంగారం అయిపోద్ది అని చెప్పాడు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇదిగోండి ఇలా మాట్లాడుతూ ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సేజును ఈ యొక్క రామనాథ. రామనాథ వాజ్ వర్రీడ్. అయితే రామనాథ ఎమ్మటి ఏం చేశాడంటే కొంచెం వర్రీ అయ్యాడు, బాధపడ్డం లేకపోతే కొంచెం కంగారు పడ్డం. బట్ వింటర్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ ఫ్యూ మంత్స్. అంటే ఇలా బాధపడ్డాడు ఏమనంటే వింటర్ అనేది శీతాకాలం అనేది కొన్ని నెలలే ఉండేది. ఇట్ విల్ టేక్ మీ ఇయర్స్ టు కలెక్ట్ 5 liters ఆఫ్ డ్యూ. నేను ఒక్క మొక్క కనుక నాటి దాని నుంచి డ్యూ కలెక్ట్ చేస్తా, మంచుని కలెక్ట్ చేస్తా ఉంటే కొన్ని సంవత్సరాలు పట్టుద్ది. కాబట్టి ఏం చేస్తానంటే యూ కెన్ ప్లాంట్ అని ఆయనతో అంటే అప్పుడు ఇలా అన్నాడు ఆయన, యూ కెన్ ప్లాంట్ యాజ్ మెనీ బనానా ప్లాంట్స్ యాజ్ యూ వాంట్. అయితే సరే నీకు బాగా లేట్ అవుతుంది అనుకుంటావు, సరే ఒక పని చేయి, నీకు కావాల్సిన బనానా ప్లాంట్స్ నువ్వు ప్లాంట్ చేయి. బట్ రిమెంబర్, కానీ గుర్తుపెట్టుకో, యూ మస్ట్ లుక్ ఆఫ్టర్ దెమ్ యువర్ సెల్ఫ్ అండ్ కలెక్ట్ ద డ్యూ విత్ యువర్ హ్యాండ్స్. అయితే జాగ్రత్తగా గమనించు, వాటిని పెంచే పని కావచ్చు, వాటి నుంచి ఈ డ్యూ మంచు కలెక్ట్ చేసే పని కావచ్చు, అది మాత్రం నీదే, నువ్వెవరితో చేయించకూడదు, నీ సొంత చేతులతోనే నువ్వు చేయాలి అని చెప్పాడు. ఇప్పుడు మనకి ఈ లేటెస్ట్ డిస్కస్ పార్ట్ వచ్చింది, దీనిలో చూద్దాం. వీటికి కూడా ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చి ఇక్కడ మనం రాయలేని స్పేస్ కనుక ఇక్కడ కనుక రాయగలిగిన స్పేస్ కనుక లేకపోతే వాటికి సంబంధించి నేను టెక్స్ట్ రూపంలో కానీ లేదా పీడిఎఫ్లో కానీ ఇస్తాను, కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి, కామెంట్ సెక్షన్ కానీ. వాట్ డిడ్ రామనాథ బిలీవ్? రామనాథ ఏమని నమ్మేవాడు? నెక్స్ట్, హూ వాజ్ మధుమతి? మధుమతి అంటే ఎవరు? వై వాజ్ షీ వర్రీడ్? ఆమె ఎందుకని బాధపడుతూ ఉండేది? థర్డ్ క్వశ్చన్, హౌ డిడ్ ద సేజ్ హెల్ప్ రామనాథ? రామనాథకి సేజ్ ఋషి ఎలా హెల్ప్ చేశారు? సాధువు గారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, వాట్ ఫన్నీ థింగ్స్ డిడ్ రామనాథ హ్యావ్? రామనాథకి ఎటువంటి విచిత్రమైన పనులు ఉంటూ ఉండే ఆలోచనలు రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హౌ అండ్ వై డిడ్ పీపుల్ చీట్ రామనాథ? రామనాథని ప్రజలు ఎలా చీట్ చేస్తూ ఉండేవారు, ఎందుకు చీట్ చేస్తూ ఉండేవారు, అది కూడా రాయాలి ఆలోచించి. నెక్స్ట్ సిక్స్త్ వన్, డూ యూ థింక్ రామనాథ విల్ బి ఏబుల్ టు కలెక్ట్ ద డ్యూ? గివ్ ఏ రీజన్. ఇప్పుడు మీరు చెప్పండి, రామనాథ ఈ డ్యూ కలెక్ట్ చేయగలరని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ కలెక్ట్ చేయగలడు అనుకుంటే మీరు ఎందుకో చెప్పాలి, కలెక్ట్ చేయలేడు అంటే దానికి కూడా కారణం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. కాకపోతే అక్కడ మనం కంపల్సరీ ఆ యొక్క థింక్ అండ్ డిస్కస్ కంప్లీట్ చేసిన తర్వాతే ఈ పార్ట్లోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీరు కనుక చూస్తూ ఉంటే అక్కడికి జస్ట్ హోల్డ్ చేసి అవి కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే ఇక్కడి నుంచి కంటిన్యూ చేయడం కానీ ఇవన్నీ చేయండి. అలాగే టీచర్స్ కూడా ఎవరైనా టీచ్ చేస్తున్న వాళ్ళు లెసన్ అంతా ఒకేసారి చెప్పకుండా ఇలా మధ్యలో ఇచ్చినప్పుడు కాబట్టి అవి టాస్క్ కింద ఇచ్చి అవి మళ్ళీ మనం ఎవాల్యుయేట్ చేసి కొంచెం టైం తీసుకోవడం, ఇలా అనేది లెసన్ అనేది ప్రొలాంగ్డ్ వేలో చెప్తే వాళ్ళకి జాగ్రత్తగా గుర్తుంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు రామనాథ వెంట్ హోమ్, ఇంటికి వెళ్ళాడు రామనాథ. అండ్ ఆఫ్టర్ టాకింగ్ టు హిస్ వైఫ్ స్టార్టెడ్ క్లీనింగ్ హిజ్ లార్జ్ ఫీల్డ్స్. ఈ యొక్క భార్యతో మాట్లాడిన తర్వాత ఏం చేశాడంటే అతనుకున్న ఆ పెద్ద ఏదైతే పొలాలు ఉన్నాయో లేకపోతే భూములు ఉన్నాయో వాటిని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు. విచ్ హ్యాడ్ బీన్ లయింగ్ ఎంప్టీ ఆల్ దీస్ ఇయర్స్. ఇన్ని సంవత్సరాలకి ఏవైతే ఖాళీగా ఉన్నాయో ఆ భూములన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాడు. దేర్ హీ ప్లాంటెడ్ రోస్ అండ్ రోస్ ఆఫ్ బనానా ప్లాంట్స్. వరుసల కొద్దీ అరటి మొక్కలు అనేవి నాటడం స్టార్ట్ చేశాడు. హీ టెండెడ్ దెమ్ కేర్ఫుల్లీ and during the winter months collected the dew that formed on them with great care. Tended అంటే చూడండి, లుక్డ్ ఆఫ్టర్ అంటే ఏంటంటే వారు జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చాడు, చూసుకుంటూ వచ్చాడు. కాబట్టి వాటిని చూసుకుంటూ ఈ వింటర్ రాగానే, నెలలు రాగానే వాటి మీద పడిన మంచు బిందువులు జాగ్రత్తగా అతనే తన చేతులతోనే వాటిని పోగేయడం స్టార్ట్ చేశాడు. హిజ్ వైఫ్ హెల్ప్డ్ హిమ్ టు. అయితే భార్య కొన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉండేది. మధుమతి గ్యాదర్డ్ ద బనానా క్రాప్. అయితే ఇతని టార్గెట్ అంటే ఏంటి, ఆ డ్యూని కలెక్ట్ చేసుకోవడం. కాబట్టి వాళ్ళ భార్య ఏం చేసిందంటే ఈ యొక్క బనానా తోటలో పండిన పంట ఏదైతే ఉంటుందో వాటిలన్నిటినీ సేకరిస్తూ ఉండేది. టుక్ ఇట్ టు ద మార్కెట్. ఆ యొక్క మార్కెట్కి తీసుకెళ్తూ ఉండే సంతకి. అండ్ గాట్ ఏ గుడ్ ప్రైస్ ఫర్ ఇట్. మంచి రేట్ వచ్చేది, అవి అమ్మేది. ఓవర్ ద ఇయర్స్, కొన్ని సంవత్సరాలు గడిచాక రామనాథ ప్లాంటెడ్ మోర్ అండ్ మోర్ ప్లాంట్స్. ఇంకా మొక్కలు నాటడం స్టార్ట్ చేశాడు. అండ్ దే హ్యాడ్ ఏ హ్యూజ్ బనానా ప్లాంటేషన్. పెద్ద బనానా తోటలనే అక్కడ తయారైపోయినాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 years, ఒక 6 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఈ ఫైనల్లీ హ్యాడ్ హిజ్ 5 liters ఆఫ్ డ్యూ. ఈ 5 లీటర్ల మంచు బిందువుల్ని కలెక్ట్ చేస్తాడు. అంటే కలెక్ట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ చూసారు ఎంత తోట ఉందో, ఇలా అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. కేర్ఫుల్లీ హీ టుక్ ద బాటిల్ టు ద సేజ్. 5 లీటర్ల బాటిల్ నింపిన తర్వాత జాగ్రత్తగా ఏం చేశాడంటే ఆ యొక్క ఋషి దగ్గరికి, సాధువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. ద సేజ్ స్మైల్డ్
అండ్ మటర్డ్ సంథింగ్ ఓవర్ ద వాటర్. అయితే మటర్డ్ అంటే ఏంటో చూడండి, స్పోక్ ఇన్ ఏ లో వాయిస్, అంటే చిన్న గొంతుతో మాట్లాడడాన్ని మనం మటర్డ్ అంటాం. కాబట్టి ఆ యొక్క నీటి మీద స్లోగా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. దెన్ హీ రిటర్న్ ద బాటిల్ అండ్ సెడ్, ఎమ్మటనే ఆ బాటిల్ తిరిగి ఇచ్చేయమన్నాడంటే ట్రై ఇట్ అవుట్, ఇక నువ్వు ట్రై చేసుకోవచ్చు అని రామనాథకి ఇచ్చాడు. రామనాథ స్ప్రింకిల్డ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆన్ ఏ కాపర్ వెజల్ అండ్ వెయిటెడ్ ఫర్ ఇట్ టు టర్న్ ఇన్ టు గోల్డ్. అయితే అక్కడే కనిపిస్తున్న ఒక కాపర్ వెజల్ అంటే ఇత్తడిది ఏదైతే ఉంటుందో ఒక వెజల్ పాత్ర అక్కడ కనిపిస్తుంటే ముందు దాని మీదే వేసి ఏం చేశాడంటే కాపర్ వెజల్ మీద వేసి అది గోల్డ్ కింద మారుతుందో లేదని వెయిట్ చేశాడు. టు హిస్ సర్ప్రైజ్ నథింగ్ హ్యాపెండ్. అతను ఆశ్చర్యపోవడం తప్ప అక్కడ ఏమీ జరగలేదు. దిస్ ఈస్ చీటింగ్ హీ టోల్డ్ ద సేజ్. ఎమ్మటనే ఇది మోసం అని ఆ యొక్క సాధువుతో అరిచాడు. ఐ హావ్ వేస్టెడ్ 6 ప్రీషియస్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. నేను నా జీవితంలో 6 చాలా విలువైన సంవత్సరాలను నేను వృధా చేశాను. ప్రీషియస్ అంటే ఏముంది, ఇదిగోండి వాల్యుబుల్ ఉంది కదా, ఇలా అనమాట. బట్ సేజ్ మహిపతి ఓన్లీ స్మైల్డ్, చాలా నిదానంగా నవ్వి, అండ్ కాల్డ్ మధుమతి టు కమ్ ఫార్వర్డ్. వెంటనే మధుమతిని అంటే ఈ యొక్క భార్యని, ఎవరినైతే రామనాథ ఉన్నాడో భార్యని ముందుకు రమ్మన్నాడు. షీ కేమ్ విత్ ఎ బిగ్ బాక్స్. పెద్ద పెట్టితో ఆమె వచ్చింది. వెన్ షీ ఓపెన్డ్ ఇట్, ఆమె ఓపెన్ చేయగానే తెరవగానే ఇన్సైడ్ షైన్డ్ స్టాక్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్. అంటే ఏంటంటే షైన్ అంటే మెరిసేవి, గోల్డ్ కాయిన్స్ అంటే గోల్డ్తో తయారు చేయబడిన కాయిన్స్. స్టాక్స్ అంటే ఏంటంటే ఈ గోల్డ్ కాయిన్స్ యొక్క గుంపును మనం స్టాక్స్ అని పిలుస్తాం అనమాట. ఇవి కనపడినాయి. నౌ ద సేజ్ టర్న్ టు ద వెరీ సర్ప్రైజ్డ్ రామనాథ. ఆశ్చర్యపోయిన రామనాథ వైపు ఈ సేజ్ తిరిగి అండ్ సెడ్, ఇలా చెప్పారు, దెర్ ఈస్ నో మ్యాజిక్ పోషన్ దట్ కెన్ టర్న్ థింగ్స్ ఇన్ టు గోల్డ్. ఈ భూమి మీద ఏదన్నా జల్లితే బంగారం అయిపోయేంత విచిత్రమైన జలం ఏమీ లేదు, ఎంత మంత్రం వేసినా. యు వర్క్డ్ హార్డ్ ఆన్ యువర్ ల్యాండ్ అండ్ క్రియేటెడ్ దిస్ ప్లాంటేషన్. నువ్వు నీ చేతులతో సొంతగా కష్టపడ్డావు, అప్పుడు ఈ ప్లాంటేషన్ అంటే ఈ నాటిన తర్వాత ఇవి వచ్చినాయి. వైల్ యూ లుక్డ్ ఆఫ్టర్ ద ట్రీస్, నువ్వు మొక్కలు చూసుకున్నావు. యువర్ వైఫ్ సోల్డ్ ద ఫ్రూట్స్ ఇన్ ద మార్కెట్. అయితే నువ్వు కష్టపడి చేసిన పనికి ప్రతిఫలంగా వచ్చిన ఆ యొక్క ఏదైతే పండ్లు ఉన్నాయో ఆ పండ్లు నీ భార్య ఈ మార్కెట్లో అమ్మింది. దట్స్ హౌ యూ గాట్ ద మనీ. ఈ డబ్బులన్నీ నీకు అలా వచ్చినాయి. ఇట్ వాజ్ యువర్ హార్డ్ వర్క్ దట్ క్రియేటెడ్ ద వెల్త్, నాట్ మ్యాజిక్. నీ జీవితంలో నీకు క్రియేట్ అయిన సంపద అంటే సృష్టించబడిన సంపద ఏదైతే ఉందో అది నీ కష్టం చేత వచ్చింది, కానీ మంత్రం వేస్తేనో లేకపోతే ఏదైనా మ్యాజిక్ ద్వారా వచ్చింది కాదు. ఇఫ్ ఐ హ్యాడ్ టోల్డ్ యూ అబౌట్ దిస్ ఎర్లియర్, నీకు ఈ విషయం ముందే కనుక చెబితే యూ వుడ్ హ్యావ్ నాట్ లిసన్ టు మీ. నా మాట వినేవాడు కాదు, నాకు తెలియదు అనుకుని ఇంకో పని చేసేవాడు. సో ఐ ప్లేడ్ ఏ ట్రిక్ ఆన్ యూ. కాబట్టి నీ మీద నేను ఈ ట్రిక్ ప్లే చేశాను, ఈ యొక్క ఉపాయాన్ని నీ మీద నేను ఉపయోగించాను. రామనాథ అండర్స్టూడ్ ద విజ్డమ్ బిహైండ్ దీస్ వర్డ్స్. విజ్డమ్ అంటే ఏంటో చూడండి, డీప్ అండర్స్టాండింగ్. కాబట్టి దీని వెనకాల ఉన్న ఈ జ్ఞానంతో కూడిన ఈ విషయాన్ని ఆయన గమనించాడు, లేకపోతే నేర్చుకున్నాడు. అండ్ వర్క్డ్ ఈవెన్ హార్డర్ ఆన్ హిస్ ప్లాంటేషన్ ఫ్రమ్ దట్ డే. ఆ రోజు నుంచి ఏం జరిగిందంటే ఇంకా కష్టపడి పనిచేయడం స్టార్ట్ చేశాడు. కాబట్టి ఈ కథ రాసిన ఆథర్ అంటే ఏంటంటే రచయిత. మనకి ఈ కథ రాసిన ఆమె గురించి మనం తెలుసుకుందాం. సుధామూర్తి ఈమె పేరు, మనం చాలాసార్లు చూసే ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఆమె గురించి చూసుకుందాం. సుధామూర్తి ఈజ్ ఎ ఫేమస్ ఇండియన్ ఆథర్ whose stories beautifully capture the essence of Indian life అండ్ వాల్యూస్. అయితే సుధామూర్తి అనే ఆమె భారతదేశానికి చెందిన గొప్ప రచయిత్రి. అయితే ఆమె యొక్క కథలు ఎలాగుంటాయి అంటే ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ లైఫ్, అంటే భారతదేశంలో ఉండే ఆ యొక్క మాధుర్యం లేకపోతే సంస్కృతిని చాలా అందంగా చిత్రీకరించే విధంగా ఉంటాయి. అలాగే భారతదేశంలో విలువలు, సంస్కృతిని. షీ రైట్స్ ఇన్ ఏ సింపుల్ అండ్ హార్ట్ ఫెల్ట్ స్టైల్ దట్ ఆఫెన్ క్యారీస్ డీప్ మోరల్ మెసేజ్. అయితే ఆమె రాసే విధానం ఎలా ఉంటుందంటే సింపుల్గా, అంటే చాలా అందరికీ అర్థమయ్యే భాషలోను, అలాగే హార్ట్ ఫెల్ట్ అంటే హృదయానికి హత్తుకునే. సింపుల్ అంటే సులభంగా, హార్ట్ ఫెల్ట్ అంటే హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది కాకుండా డీప్ మోరల్ మెసేజ్ని క్యారీ చేస్తాయి. అంటే ఏంటి అంటే ఆ కథ చదవడం ద్వారా, ఆ కథ ద్వారా మనకేమవుతుంది అంటే ఒక చాలా అర్థవంతమైన నైతికమైన విలువని ఏదో ఒకటి అది మన ముందుకు తీసుకొస్తుంది. లైక్ మెనీ ఆఫ్ అవర్ వర్క్స్, అంటే ఆమె చేసిన చాలా వర్క్స్ అంటే పనులని కాదు, ఎన్నో రచనలు లాగానే ఏ బాటిల్ ఆఫ్ డ్యూ ఈ సెట్ ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ రూరల్ ఇండియా. ఈ యొక్క ఏదైతే ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అనే ఈ లెసన్ ఉందో, ఈ కథ ఉందో, ఇది కూడా రూరల్ ఇండియా అంటే ప్రాచీన లేకపోతే గ్రామీణ భారతదేశానికి ప్రతిబింబిస్తూ ఇది ఉంటుంది. ద స్టోరీ ఎన్లైటన్స్ రామనాథ, ఏ మ్యాన్ హూ డిస్కవర్స్ ద true success comes through hard work, not by wishing for an easy way to gain wealth, either by magic or through shortcuts. జాగ్రత్తగా గమనించండి. అంటే మ్యాజిక్ ద్వారా కానీ షార్ట్ కట్స్ ద్వారా కానీ సంపద రాదు, ఇలా ఈజీగా ఆలోచించే వాటి వల్ల రాదు, కానీ కేవలం కష్టపడి పనిచేయడం ద్వారానే వస్తుంది
అని తనకు తానుగా తెలుసుకున్న ఒక రామనాథ అనే ఆయన్ని బేస్ చేసుకుని ఈ స్టోరీ అనేది మనకేం చేస్తుందంటే మనసుల్లో ఒకలాంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది, లైట్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. లెట్ us డిస్కస్ పార్ట్. ఇది కూడా అంతే, మళ్ళీ చెబుతున్నాను. ఇలా రిటర్న్ పార్ట్ వచ్చినప్పుడు వీటికి సంబంధించిన PDF కోసం కింద కామెంట్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ చెక్ చేయండి. లెట్ us డిస్కస్. వై వాజ్ రామనాథ యాంగ్రీ? రామనాథ ఎందుకని కోపంతో వచ్చాడు? ఎప్పుడు మనం కంప్లీట్ ఇందాక లెటెస్ట్ డిస్కస్ దగ్గర నుంచి ఇప్పుడు కంప్లీట్ అయిన లెసన్లో మనం ఆలోచించాలి. ఎందుకని మీకు శాంపుల్గా చెప్తాను. ఎందుకని కోపగించుకున్నాడు అంటే అది బంగారంగా అది మారలేదు కాబట్టి, ఆ జ్యూ 5 లీటర్లు కలెక్ట్ చేసిన తర్వాత సాధు మంత్రాలు వేసిన తర్వాత కూడా జరగలేదు కాబట్టి కోపం వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ మాత్రం మీరే ఆలోచించండి. వై డిడ్ రామనాథ ఇగ్నోర్ హిస్ ఇన్హెరిటెడ్ ల్యాండ్ అండ్ వాట్ డిడ్ హీ ఫోకస్ ఆన్ ఇన్స్టెడ్? జాగ్రత్త చెప్పండి. ఇన్హెరిటెడ్ అంటే వంశపారపర్యంగా వచ్చిన, అంటే మన యొక్క పితరుల దగ్గర నుంచి వచ్చిన అని. కాబట్టి అతను వంశపారపర్యంగా వచ్చిన ల్యాండ్ని ఎందుకని ఇగ్నోర్ చేశాడు? ఇగ్నోర్ చేయడం అంటే పట్టించుకోలేదు. అండ్ వాట్ డిడ్ హీ ఫోకస్ ఆన్ ఇన్స్టెడ్? అవి పట్టించుకోకుండా తన యొక్క కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టాడు అని ఇక్కడ అడుగుతున్నారు అనమాట. కాబట్టి ఆలోచించి మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. హౌ డిడ్ రామనాథ అండ్ మధుమతి క్రియేట్ వెల్త్? అయితే ఈ రామనాథ కావచ్చు, మధుమతి సంపదను ఎలా సృష్టించుకోగలిగారు? నెక్స్ట్ ఫోర్త్. హౌ డిడ్ ద సేజెస్ ట్రిక్ టీచ్ రామనాథ అన్ ఇంపార్టెంట్ లెసన్ అబౌట్ హార్డ్ వర్క్? అంటే కష్టపడి పనిచేయడం గురించి ఈ యొక్క సాధువు గారు రామనాథకి గుణపాఠాన్ని ఎలా నేర్పించారు? అది కూడా మనం సొంత మాటల్లో ఆలోచించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ వద్దాం. లెట్ us థింక్ అండ్ రిఫ్లెక్ట్ అనే పార్ట్కి ఇప్పుడు లెసన్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మిగతా అన్ని యాక్టివిటీస్ అన్ని చేద్దాం. యాక్టివిటీస్ అన్ని ఒకే రోజు చేయకండి, మల్టిపుల్ డేస్లో చక్కగా నీట్గా చేసుకోండి. ఒకేసారి దొరికింది కదా అని చెప్పి అన్ని చూసి రాసేయకండి, నేర్చుకోండి. కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ది, రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. అయితే ముందు ఇక్కడ మన కింద ఇచ్చిన లైన్స్ చదివి ఆ తర్వాత కంప్లీట్ చేద్దాం ఆన్సర్స్ని. హీ స్పెండ్ ఆల్ హిస్ టైం, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకంటే ఇది యూనిట్లో మనకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి. హీ స్పెండ్ ఆల్ హిస్ టైం టు లెర్న్ అబౌట్ ద మ్యాజిక్ పోషన్. పీపుల్ చీటెడ్ హిమ్ ఆఫెన్, ప్రామిసింగ్ టు tell him about it, but he did not give up. His wife Madhumati was tired of this and also worried because she saw how much money Ramanatha was spending. She was sure that soon they would be without money. ఇలా మనకి ఇచ్చారు కదా. ఇప్పుడు కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ ద సెంటెన్స్ విత్ ఏ సూటబుల్ రీజన్. రామనాథ డిడ్ నాట్ గివ్ అప్ బికాస్. రామనాథ దాన్ని పని నుంచి ఎప్పుడు కూడా విరమించుకోలేదు. ఏ పని? అతను ఏదైతే ఫైనల్ చేస్తూ వచ్చాడో ఆ పని. ఎందుకు అనేది బికాజ్ అని రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు రీడ్ ద కాలమ్ విచ్ షోస్ వాట్ హ్యాపెండ్ అండ్ రైట్ ద కరెక్ట్ అవుట్కమ్ ఇన్ ద నెక్స్ట్ కాలమ్. కాబట్టి వాట్ హ్యాపెండ్ అనేది చూస్తూ నెక్స్ట్ అవుట్కమ్ అనేది అంటే అది చేయడం ద్వారా ఏం జరిగేది అనేది అక్కడ బాక్స్లో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఈ లైన్ కంప్లీట్ చేద్దాం, తర్వాత ఈ బాక్స్ కూడా కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఉంది, అది కూడా చూద్దాం. చూడండి. రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. అయితే కింద ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ కూడా రాయాల్సి ఉంటుంది. చదువుతాను, తర్వాత ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం. మధుమతి వాజ్ ట్రబుల్డ్ అబౌట్ వాట్ హర్ హస్బెండ్ డిడ్. అయితే హస్బెండ్ చేసిన పని వల్ల మధుమతి ఇబ్బందులకు గురైంది. నెక్స్ట్, రామనాథ వాజ్ వెరీ హ్యాపీ డిగ్గింగ్ హిస్ ఫీల్డ్స్. అతని యొక్క పంటలు లేకపోతే పొలాలు ఉన్నాయో వాటిని తవ్వడంలో చాలా సంతోషించాడు. నెక్స్ట్ థర్డ్ వన్, ద సేజ్ వాంటెడ్ టు షో ద రైట్ పాత్ టు రామనాథ. రామనాథకి సరైన మార్గాన్ని చూపించాలని ఆ యొక్క సాధువు అనుకున్నారు లేకపోతే భావించారు. ఇప్పుడు ఈ యొక్క క్వశ్చన్లో ఉన్న ఈ 3 పార్ట్స్కి ఆన్సర్స్ రాసుకుంటా వెళ్దాం మనం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ది మనం కంప్లీట్ చేద్దాం. రామనాథ డిడ్ నాట్ గివ్ అప్. అతను ఈ యొక్క సాధువు ఏదైతే 5 లీటర్లు పోగు చేయాలని చెప్పిన తర్వాత కూడా అతను ఏం చేయలేదు, వెనకడుగు వేయలేదు. ఎందుకనంటే బికాజ్ హీ బిలీవ్డ్ లేకపోతే హీ ఫర్మ్లీ బిలీవ్డ్ అంటే బాగా బలంగా నమ్మాడు అనడానికి మనం ఆ పదాన్ని ఉపయోగిస్తాం కాబట్టి అలా రాద్దాం. చూడండి, హీ ఫర్మ్లీ బిలీవ్డ్ దట్ మ్యాజిక్ పోషన్ ఎగ్జిస్ట్. అంటే ఆ యొక్క మంత్రించిన ద్రవాలు కంపల్సరీ ఉంటాయని అతను చాలా బలంగా నమ్మాడు కాబట్టి ఈ యొక్క సాధువు చెప్పంగానే ఏం చేశాడు, ఆ పని చేయడం స్టార్ట్ చేశాడు. కాబట్టి హీ ఫర్మ్లీ బిలీవ్డ్ దట్ మ్యాజిక్ పోషన్ ఎగ్జిస్ట్ అని రాయొచ్చు. కాబట్టి నెక్స్ట్ చూద్దాం. వాట్ హ్యాపెండ్ అనేది ఇక్కడ చదువుకుని అవుట్కమ్ అనేది రాద్దాం. పీపుల్ ప్రామిస్డ్ టు టెల్ రామనాథ అబౌట్ ద మ్యాజిక్ పోషన్. వాళ్ళు అలా చెప్తూ ఉండేవాళ్ళు, ఏమని, నీకు మ్యాజిక్ పోషన్ గురించి చెప్తాము అని ఆయనకి మాటిస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి అలా చెప్పడం ద్వారా ఇతను ఏమైంది, ఇతను ఏం చేశాడు, అక్కడ జరిగింది ఏంటి మనకి. కాబట్టి ఇలా చెప్పొచ్చు, దే ఆఫెన్ చీటెడ్ హిమ్ అండ్
took his money. ఎలా చెప్పొచ్చు అంటే తరచుగా ఆయన్ని మోసం చేస్తూ డబ్బులు అనేవి తీసుకుంటూ ఉండేవారు. కాబట్టి రామనాథ వాజ్ స్పెండింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ అని జరిగింది. కాబట్టి దానివల్ల ఏం జరిగింది, అవుట్కమ్ అంటే జరిగింది ఏంటి, తర్వాత జరిగిన ఫలితం ఏంటి వారి జీవితంలో అనేది ఇప్పుడు అక్కడ రాయాల్సి ఉంటుంది. మనం తన యొక్క భార్య అనుకుంది ఏమని, మొత్తం కోల్పోతాం అనుకుంది కదా, కాబట్టి అది రాయాల్సి ఉంటుంది. మధుమతి worried that they lose all the money soon. అతి త్వరలోనే అన్ని కోల్పోతాం అని ఆమె అర్థం చేసుకుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. రైట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్ రాయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు. కాబట్టి చూడండి, మధుమతి వాజ్ ట్రబుల్డ్. భర్త చేసే పనుల వల్ల తను ఇబ్బంది పడింది కదా, కంపల్సరీ పడింది. కాబట్టి అక్కడ మనకి ఏమొస్తుంది, ట్రూ అని వస్తుంది. నెక్స్ట్ రామనాథ వాజ్ వెరీ హ్యాపీ డిగ్గింగ్. అంటే తవ్వడం చాలా ఇష్టపడుతూ చేశాడా, లేదు, కాబట్టి అది మనకి ఏమొస్తుంది, ఫాల్స్. నెక్స్ట్ సేజ్ అనే అతను రైట్ పాత్ చూపించాలనుకున్నాడు కదా, కాబట్టి ట్రూ అని రాయాల్సి ఉంటుంది. ఇలా మనం కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ బి పార్ట్ చూద్దాం. ఇప్పుడు మనం దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కేర్ఫుల్లీ హీ టుక్ ద బాటిల్ టు ద సేజ్. ద సేజ్ స్మైల్డ్ అండ్ మటర్డ్ సంథింగ్ ఓవర్ ద వాటర్. దెన్ హీ రిటర్న్ ద బాటిల్ అండ్ సెడ్, try it out. Ramanatha sprinkled a few drops on a copper vessel and waited it to turn into gold. To his surprise, nothing happened. Choose the option that lists the events given below in the correct order. జాగ్రత్తగా గమనించండి, మనం పైన చదివాం. ఇప్పుడు ఏం జరిగింది అనేది జాగ్రత్తగా ఒక సీక్వెన్స్ లో ఏది ముందు ఏది తర్వాత, దీన్నే మనం స్క్రాంబ్లింగ్ అంటాం. అంటే మనకి ఒక స్టోరీ లాగా ఇచ్చేసి దాన్ని కరెక్ట్ సీక్వెన్స్ లో పెట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంటి నుంచి బయలుదేరాను, ఆఫీస్ చేరుకున్నాను, బస్ ఎక్కాను అని ఉంది. ఇప్పుడు ఇక్కడ తప్పేముంది, బస్సు ఎక్కడం తర్వాత ఉండదు కదా, మధ్యలో ఉంటుంది. కాబట్టి నేను ఇంటి నుంచి బయలుదేరాను, నేను బస్సు ఎక్కాను, నేను ఆఫీస్ చేరుకున్నాను, ఇలా సీక్వెన్స్ లో పెట్టడం. కాబట్టి ఇప్పుడు మన పైకి ఇచ్చిన కథ కూడా మనం అలా మార్చాల్సి ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ఒకటి చదువుతున్నాను చూడండి. ద సేజ్ స్మైల్. రామనాథ గేవ్ ద బాటిల్ టు ద సేజ్. Ramanatha dropped a few drops of water on the copper vessel. He said something in a low voice over the water. Next E కూడా ఉంది. Ramanatha waited to see if the word మ్యాజిక్ వర్క్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింద ఆప్షన్స్ చూడొద్దు, జాగ్రత్తగా మనమే పెట్టుకుంటూ వెళ్దాం. రామనాథ వెయిటెడ్ టు సీ ఇఫ్ ద మ్యాజిక్ వర్క్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుకు వచ్చేద్దాం. కాబట్టి ఫస్ట్ ఏం వస్తుంది, బి వస్తుంది. ఎందుకంటే రామనాథ గేవ్ ద బాటిల్ టు ద సేజ్, ముందు అతను అది ఇచ్చాడు కాబట్టి అది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ సేజ్ నవ్వాడు కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సెకండ్ వస్తుంది. నెక్స్ట్ తీసుకుని ఏం చేశాడు, మట్టెడ్ సంథింగ్ ఓవర్ ద వాటర్ అని ఉంది కాబట్టి స్లో వాయిస్ లో చెప్పింది ఇక్కడ థర్డ్ వస్తుంది. నెక్స్ట్ తర్వాత సి, అలాగే ఈల్లో మనకి ముందు చల్లడం కాబట్టి ఇది మనకి ఫోర్త్ ప్లేస్ లో వచ్చి సి ఫోర్త్ ప్లేస్ లో వచ్చి అది ఫిఫ్త్ ప్లేస్ లో ఈ వస్తుంది. కాబట్టి మనకి BADCE. నెక్స్ట్ ఆప్షన్ లో చూద్దాం, BADCE. ఇదిగోండి ఇక్కడ మనకి ఇచ్చేసారు, ఇక్కడ మనకి బి అనేది కరెక్ట్ అవుతుంది, BADCE. ఇది సీక్వెన్స్ మనం ఎలా చేయాల్సి ఉంటుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఫ్రమ్ ద లైన్స్ గివెన్ అబోవ్. అయితే పైన ఇచ్చిన లైన్స్ ఆధారం చేసుకున్నప్పుడు దీన్ని మనం కరెక్ట్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సీయింగ్ దట్ ద ప్లాంట్ హ్యాడ్ డ్రైడ్ అప్, ద గార్డెనర్ డాష్ సమ్ వాటర్ ఆన్ ఇట్. అయితే ఒక గార్డెనర్ ప్లాంట్ ఎండిపోవడం చూసి ఆ యొక్క దాని మీద వాటర్ ని ఏం చేస్తాడు. కాబట్టి పైన ఉపయోగించిన పదాల్లో మనకి ఏది ఇక్కడ ఉపయోగించవచ్చు అంటే స్ప్రింకిల్డ్, చల్లడం. ఏదన్నా బాగా ఎండిపోయినట్టు కనిపించింది, మనం ఏం చేస్తాం, స్ప్రింకిల్ చేస్తాం దాని మీద. స్ప్రింక్లింగ్ అంటే చల్లడం, అదే రాస్తాం ఇక్కడ, స్ప్రింకిల్. హౌ మైట్ రామనాథ హ్యావ్ ఫెల్ట్ వెన్ నథింగ్ హ్యాపెన్ టు ద కాపర్ వెజల్. ఈ కాపర్ వెజల్ కి ఏమీ కాకపోవడం చూసి రామనాథ ఎలా ఫీల్ అయ్యాడు. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ షాక్ అయ్యాడు, తర్వాత సర్ప్రైజ్ అయ్యాడు, ఆ తర్వాత ఫిరోషియస్ గా కూడా అయ్యాడు అని రాయొచ్చు. అంటే షాక్ అయ్యాడు, అసలు ఏం జరగట్లేదంటే షాక్ అయ్యి, తర్వాత సర్ప్రైజ్ అయిపోయి వెంటనే ఏం చేశాడు, కోపం కూడా తెచ్చుకున్నాడు, అంటే యాంగ్రీ కూడా అయ్యాడు. అలా రాయాల్సి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. వీటికి కూడా నేను కింద దాదాపు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ కి నేను ఏం చేస్తానంటే మీకు PDF రూపంలో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే చాలా ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి PDF కోసం సెర్చ్ చేయండి మీరు కింద, నేను డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో. కాబట్టి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. వాట్ డిడ్ ద సేజ్ ఆస్క్ రామనాథ టు డూ మేక్ ద మ్యాజిక్ పోషన్. మ్యాజిక్ పోషన్ తయారు చేయడానికి రామనాథకి ఈ యొక్క సేజ్ ఏం చేయమని చెప్పాడు. వై డిడ్ ద సేజ్ ఆస్క్ రామనాథ టు డూ ఎవ్రీథింగ్ హిమ్సెల్ఫ్. రామనాథ ప్రతిదీ నువ్వే చెయ్యాలి అని, రామనాథ ప్రతిదీ తనే చేయాలన్నట్లు సేజ్ ఎందుకు చెప్పాడు. నెక్స్ట్ హౌ కుడ్ రామనాథ హ్యావ్ ఏ బిగ్ బనానా ప్లాంటేషన్ ఆఫ్టర్ 6 years. 6 సంవత్సరాలు గడిచేసరికి రామనాథకి పెద్ద బనానా తోట ఎలా తయారైంది. హౌ డిడ్ ద సేజ్ మేక్ రామనాథ బిలీవ్ దట్ దేర్ ఈజ్ నో మ్యాజిక్ పోషన్. మ్యాజిక్ పోషన్ లాంటివి ఏమీ ఉండవు అని నమ్మేటట్లు రామనాథకి ఎలా అర్థమయ్యేటట్టు చేశాడు ఋషి. అలాగే వాట్ ఫీలింగ్స్ డూ యూ థింక్ మధుమతి హ్యాడ్ వైల్ రామనాథ వాజ్ వేస్టింగ్ మనీ అండ్ టైం.
సమయాన్ని ధనాన్ని వృధా చేస్తూ ఉన్నప్పుడు రామనాథ తన భార్య ఏం భావిస్తూ ఉండేది అనేది అక్కడ రాయాలి. హౌ డిడ్ షీ షో హర్ మెచ్యూరిటీ ఇన్ ద స్టోరీ. ఈ కథలో తన యొక్క పరిపక్వత అంటే ఆలోచనలో ఉండే ఆ స్టెబిలిటీని తను ఎలా చూపించింది అనేది చూడండి. వై డిడ్ యూ థింక్ సేజ్ మహిపతి చూస్ టు టీచ్ రామనాథ త్రూ ఏ ట్రిక్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్ హిమ్ ద ట్రూత్ డైరెక్ట్లీ. నిజాన్ని చాలా ఫస్ట్లోనే డైరెక్ట్గా చెప్పడం కంటే ఇలా ఒక ఉపాయం ద్వారా ఎందుకు నేర్పించాలనుకున్నాడు ఈ యొక్క సాధువు అనేది ఆలోచించి రాయాలి. హౌ డిడ్ రామనాథ చేంజ్ యాజ్ ఎ పర్సన్ బై ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. అంటే కథ మొత్తం ముగిసేసరికి మనిషిగా తను ఎలా పరివర్తన చెందాడు, ఎలా మారాడు అనేది రాసి విచ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్ ద మోస్ట్. అంటే ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఏదైతే ఎక్స్పీరియన్స్ ఏముందో అది కూడా రాయాలంటే అతను ప్రభావితం చేసింది ఏముందనేది. వాట్ మెసేజ్ డస్ ద స్టోరీ గివ్ అబౌట్ హార్డ్ వర్క్. అంటే కష్టపడి పనిచేయడం గురించి మనకు ఎలాంటి సందేశాన్ని కదిస్తుంది. విచ్ అలాగే అండ్ బ్లైండ్ బిలీఫ్ ఇన్ షార్ట్ కట్స్ టు సక్సెస్. అయితే ఈ యొక్క ఏదైనా సాధించడానికి గుడ్డి నమ్మకాలు ఎలా మనకు ఉపయోగపడవనే వాటి గురించి కూడా మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ యు వర్ ఇన్ రామనాథాస్ ప్లేస్. ఒకవేళ మీరే కనుక రామనాథ స్థానంలో ఉంటే, ఆయనే కనుక మీరైతే, హౌ విడ్ యూ ఫీల్ ఆఫ్టర్ లెర్నింగ్ దట్ దెర్ వాజ్ నో మ్యాజిక్ పోషన్. మ్యాజిక్ పోషన్ లాంటివి ఏమి ఉండవు అని తెలుసుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? వాట్ లెసన్ వుడ్ యూ లెర్న్ ఫ్రమ్ ఇట్. మీరు దాని నుంచి ఎటువంటి పాఠాన్ని నేర్చుకుంటారు. నెక్స్ట్ 10th చూద్దాం. ఫిల్ ఇన్ ద బిఫోర్ అండ్ ఆఫ్టర్ టేబుల్ అబౌట్ రామనాథ. రామనాథ ముందు తర్వాత, అంటే ముందు ఎలాగ ఉండేవాడు, తర్వాత ఎలాగ ఉండేవాడు అనేది ఈ టేబుల్ రెండు లక్షణాలు మనం చక్కగా రాయాల్సి ఉంటుంది. అవి రాస్తాను, జాగ్రత్తగా చూడండి. కాబట్టి ఫస్ట్ అతను ఎలా ఉండేవాడు అంటే తన ల్యాండ్ చాలా నెగ్లెక్ట్ చేసేవాడు. కాబట్టి ఇలా రాయొచ్చు మనం, నెగ్లెక్టెడ్ హిజ్ ల్యాండ్ అని రాయొచ్చు, నెగ్లెక్టెడ్ హిజ్ ల్యాండ్. అలాగే తర్వాత ఏం చేశాడు, కల్టివేట్ చేయడం స్టార్ట్ చేశాడు. కాబట్టి ఇలా చెప్పొచ్చు, కల్టివేటెడ్ హిజ్ ల్యాండ్. ఎన్ని రాయమన్నారు మొత్తం మనల్ని? 2 కాబట్టి సరిపోద్ది. ఇంకొకటి, డిపెండెడ్ ఆన్ షార్ట్ కట్స్. అంటే షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయ్యేవాడు. ఇప్పుడు బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్. అంటే కష్టపడి పనిచేయడంలోనే ఉపయోగం ఉంటుందని నమ్మడం ప్రారంభించాడు. ఇలా మనం డిఫరెన్సెస్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ. స్టోరీలో మనకి ఇచ్చిన ఈ ఫాలోయింగ్ వర్డ్స్ ఒకసారి మనం చదువుకుంటమే కాకుండా ఇప్పుడు ఏం చేద్దామంటే వాటిని ఏం చేయాలో ఇప్పుడు కింద ఇచ్చారు మనకి. ప్రామిస్డ్, స్పెండింగ్, చీటెడ్, లక్, రిమెంబర్, హ్యూజ్, డిఫికల్ట్, మార్కెట్. ఈ వర్డ్స్ మనం ఎలా చేయాలంటే యూజ్ ద వర్డ్స్ కరెక్ట్లీ టు కంప్లీట్ ద పారాగ్రాఫ్ గివెన్ బిలో. కింద పారాగ్రాఫ్ ని కంప్లీట్ చేయడానికి మనకి ఇచ్చిన ఈ వర్డ్స్ మనం ఉపయోగించి ఫిల్ చేద్దాం. దేర్ ఆర్ 2 ఎక్స్ట్రా వర్డ్స్ ఇన్ ద బాక్స్ దట్ యు డు నాట్ నీడ్. అయితే వీటిల్లో మనకి అవసరం లేని 2 ఎక్స్ట్రా వర్డ్స్ కూడా ఇచ్చారు. అవి ఏంటో మనం వదిలేయాల్సి ఉంటుంది. కాబట్టి చూద్దాం. దేర్ వాజ్ ఎ ఫార్మర్ హూ హ్యాడ్ ఏ డాష్ కోకోనట్ ప్లాంటేషన్. కాబట్టి ఇక్కడ మనం హ్యూజ్ అని రాయాల్సి ఉంటుంది. హ్యూజ్ చాలా పెద్దది ఉంది. హ్యూజ్. హీ వర్క్డ్ హార్డ్ అండ్ డిడ్ నాట్ డిపెండ్ ఆన్. అతను చాలా కష్టపడుతూ ఉండేవాడు. దేని మీద డిపెండ్ అయ్యేవాడు కాదంటే లక్ మీద డిపెండ్ అయ్యే ఉండేవాడు కాదు. లక్ అని రాస్తాం. ఎవ్రీడే వాజ్ డిఫికల్ట్ అని రాయొచ్చు. చాలా కష్టంగా ఉండేది రోజు, కానీ బట్ హీ డిడ్ నాట్ గివ్ అప్. డిఫికల్ట్, ఎవ్రీడే వాజ్ డిఫికల్ట్, డిఫికల్ట్ రాసాం. గివ్ అప్. వన్ డే ఏ మ్యాన్ బాట్ ఏ బ్యాగ్ ఆఫ్ కోకోనట్స్ ఫ్రమ్ హిమ్. అతని నుంచి ఒక బ్యాగ్ కోకోనట్స్, కొబ్బరికాయలు కొన్నాడు. డాష్ అండ్ హిమ్ టు పే హిమ్ ద మనీ ద నెక్స్ట్ డే. ప్రామిస్డ్ అంటే ఏం చేశాడంటే కొని ప్రామిస్ చేశాడు. నెక్స్ట్ డే ఏం చేస్తానన్నాడు, నెక్స్ట్ డే డబ్బులు ఇస్తానని ప్రామిస్ చేశారు. కాబట్టి జార్చండి, ఇక్కడ చిన్న తప్పు ఉంది. ఈ అండ్ అనేది ఇక్కడ ఉండాలి, ముందు ఉండాలి. అండ్ ప్రామిస్డ్ టు పే హిమ్ ద మనీ నెక్స్ట్ డే. ప్రామిస్డ్ కూడా అయిపోయింది. నెక్స్ట్, డేస్ పాస్ అండ్ ద మ్యాన్ డిడ్ నాట్ పే హిమ్ ఎనీథింగ్. రోజులు గడిసాయి, ఏమి ఇవ్వలేదు. ద ఫార్మర్ ఫెల్ట్. ఎలా ఉన్నాడు? ఫెల్ట్, ఫీల్డ్ అంటే ఏం చేశాడంటే చీట్, నేను ఒక మోసానికి గురయ్యాను అని భావించాడు. చీటెడ్ అని రాయొచ్చు, చీటెడ్. అబౌట్ 2 months later he met the same man and asked him about the money. The man said, oh, I had forgotten. నేను మర్చిపోయాను. Now I remember buying coconuts from you అని అన్నాడు. అంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అని రాసి రిమెంబర్ బయింగ్ కోకోనట్స్ ఫ్రమ్ యూ అండ్ హీ పెయిడ్ ద మనీ. ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఏంటంటే ఈ స్పెండింగ్ అనేది ఇక్కడ మనం కింద ఉపయోగించాల్సిన అవసరం లేదు. అలాగే ఈ మార్కెట్ ని కూడా మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కింద మనం నెక్స్ట్ సెక్షన్కి వచ్చేద్దాం. రీడ్ ద వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ ఇన్ కాలమ్ ఏ. పైన కాలమ్ ఏలో స్టోరీ చదివి రీడ్ ద న్యూ వర్డ్స్ ఇన్ కాలమ్ బి. కాలమ్ బిలో న్యూ వర్డ్స్ చదివి కంప్లీట్ ద మీనింగ్స్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ కాలమ్ బి. మీనింగ్స్ ఆఫ్ సమ్ వర్డ్స్ ఆర్ గివెన్ బిలో. కొన్ని ఇచ్చారు, మిగతా కొన్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే కాలమ్ ఏలోనేమో మనకి స్టోరీలో వచ్చిన వర్డ్స్ ఉన్నాయి, అలాగే కాలమ్ బిలోనేమో
మనకి కొత్తగా వచ్చిన న్యూ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాలం బిలో ఈ కాలం ఈ యొక్క నెక్స్ట్ ఇచ్చిన పెద్ద కాలంలో ఏం చేయాలంటే ఈ కాలం బిలో ఉన్న ఏదైతే వర్డ్ ఉందో దానికి సంబంధించిన మీనింగ్ రాయాలి. కాబట్టి ఇప్పుడు ఐ అని ఇక్కడ మనకి దీనిలో ఇచ్చింది. ఇప్పుడు ఈవై అనేది మనకు కొత్తగా వచ్చిన వర్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీనింగ్ ఎలా రాయాలంటే జాగ్రత్తగా చూడండి. ఆర్గాన్ టు సీ అని రాస్తాం, అంటే చూడడానికి ఉపయోగించే ఆర్గాన్. నెక్స్ట్ యువర్ ఇక్కడ ఇచ్చారు షార్ట్ ఫామ్ ఆఫ్ యూఆర్ అని, ఇక్కడ దీనికి సంబంధించింది ఇది. అలాగే నెక్స్ట్ డ్యూ మనం ఇక్కడ చదివాం. అదే డ్యూ అనే ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఉన్నది. దాని అర్థం ఏంటంటే హ్యాపెనింగ్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, అంటే భవిష్యత్తులో జరగబోయే ఒక సమయానికి జరగబోయే దాని గురించి మాట్లాడినప్పుడు డ్యూ అంటాం. నెక్స్ట్ సన్ ఇక్కడ వచ్చేసరికి ఎస్యుఎన్ సన్ అంటే మనం ఏంటి మనందరికీ తెలుసు. ఏమని రాస్తాం? ది బ్రైటెస్ట్ స్టార్ అని రాస్తే సరిపోద్ది, లేకపోతే ద బ్రైటెస్ట్ స్టార్ దట్ లైటెన్స్ ద డే అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ వన్ WON వన్ అంటేనేమో పాస్ట్ టెన్స్ ఆఫ్ విన్. అలాగే 8 ఇక్కడ వచ్చేసరికి 8 అంటే ఏంటేమో మనకు తెలుసు కదా. EIGHT 8 అంటే ఏంటి ఏం చెప్పొచ్చు? ద నెంబర్ అని రాయొచ్చు, అది ఒక సంఖ్య కదా. లేకపోతే ద నెంబర్ ఆఫ్టర్ 7 అని కూడా రాయొచ్చు, ద నెంబర్ ఆఫ్టర్ 7 అని కూడా రాయొచ్చు. సి అంటే ఏంటి? మనకి సముద్రాన్ని ఎలా చెప్తాం మనం? ఏమని రాస్తాం? దాని యొక్క డెఫినేషన్ రాయాలి కదా మనం. ఇక్కడ లార్జ్ వాటర్ బాడీ అని రాద్దాం. లార్జ్ వాటర్ బాడీ ఆఫ్, వినిపించట్లేదా? ఇక్కడ చూడండి, సాల్ట్ వాటర్. ఏంటది? సాల్ట్ వాటర్. కాకపోతే ఇదంతా మనకు ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశారో జాగ్రత్తగా చూడండి. ద వర్డ్స్ గివెన్ ఇన్ ఈచ్ రో ఆఫ్ ద టేబుల్, అయితే ఈ 2 రోలో ఇచ్చిన టేబుల్స్ 2 కూడా హ్యావ్ ద సేమ్ సౌండ్స్, అంటే ఆ రెండింటికి సేమ్ సౌండ్. చూడండి, ఐ, యోర్, డ్యూ, సన్ ఇలా. బట్ డిఫరెంట్ స్పెల్లింగ్స్, వాటి స్పెల్లింగ్స్ వేరే ఉన్నాయి అండ్ మీనింగ్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. కాబట్టి సచ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ హోమోఫోన్స్. అలాంటి వర్డ్స్ ఏమంటామంటే మనం హోమోఫోన్స్ అంటాం. అంటే పలకడానికి ఒకే రకంగా ఉంటాయి కానీ వాటి స్పెల్లింగ్స్ వేరే ఉంటాయి, వాటి మీనింగ్స్ కూడా మనకి వేరేగా ఉంటాయి. ఇలాంటి వాటిని మనం ఏమని పిలుస్తాం? హోమోఫోన్స్. ఇప్పుడు ఈ పేజ్ లో చూడండి, చూస్ 4 pairs ఆఫ్ హోమోఫోన్స్, అంటే 4 pairs. పెయిర్ అంటే ఏంటి? 2 కలిపి ఉన్నాయి, అంటే 2 కలిపితే హోమోఫోన్ అంటాం కదా. అలాంటివి ఏమన్నా 4 pairs చూసుకుని ఇప్పుడు మనల్ని ఏం చేయమంటారో జాగ్రత్తగా చూద్దాం. ఫ్రమ్ ద టేబుల్ అబోవ్, పైన ఉన్న టేబుల్లో తీసుకుని, అండ్ ఫర్ ఈచ్ పెయిర్ రైట్ ఏ సెంటెన్స్ దట్ యూజెస్ బోత్ హోమోఫోన్స్. అయితే ఆ 2 హోమోఫోన్స్ ని ఉపయోగిస్తూ రాసే ఒక లైన్ ఏదన్నా ఫామ్ చేయమంటున్నారు ఇన్ ద సేమ్ సెంటెన్స్. అదే సెంటెన్స్ లో 2 ఉపయోగించాలి. చెక్ యువర్ ఆన్సర్స్ బై షేరింగ్ విత్ దెమ్ విత్ యువర్ టీచర్ అండ్ క్లాస్మేట్స్. అన్ ఎగ్జాంపుల్ హ్యాస్ బీన్ గివెన్ బిలో. కింద ఇచ్చినట్లు ఎగ్జాంపుల్ ఇచ్చినట్లు అలా రాయాలి. చూడండి ఒకసారి. I ate 8 bananas ఫర్ బ్రేక్ఫాస్ట్. పైన ఇచ్చినట్లో ఉపయోగించారు. అలా నేను కూడా ఒకటి ఉపయోగించి రాస్తాను, మిగిలినవి మీరు రాయండి. లేదా నేను ఇచ్చే PDF లో ఉంటాయి, చెక్ చేసుకోండి. మీకు ఎవరికైతే PDF కావాలో, ఒకవేళ మీకు కింద డిస్క్రిప్షన్ లో కనిపించకపోతే కింద PDF కావాలన్నట్టు మెసేజ్ చేస్తే మీకు ఎక్కడ దొరుకుతుందో నేను లింక్ పంపించడం ఏదో చేస్తాను నేను. కాబట్టి మనకి ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. ఐ అయిపోయినాయి కదా. కాబట్టి ఇప్పుడు మనం సన్ ఉపయోగించి రాద్దాం. ఒకటి రాస్తానన్నా కాబట్టి అర్థమవుతుందా? రాస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ రాస్తున్నా చూడండి. మై సన్ లైక్స్ టు ప్లే అండర్ బ్రైట్ మార్నింగ్ సన్. జాగ్రత్త చూడండి, నేను ఈ సన్ 2 ఉపయోగించాను. మై సన్ లైక్స్ టు ప్లే అండ్ బ్రైట్ మార్నింగ్ సన్, అంటే ఉదయాన్నే ప్రకాశించే అందమైన ఏదైతే సూర్యుడు ఉంటాడో ఆ సూర్యుడి కింద, వెలుతురు కింద ఆడుకోవడం నా కొడుక్కి చాలా ఇష్టం అన్నట్లు అలా రాసి సన్ కింద రాశాను. అలా మీరు మిగిలిన కూడా రాయొచ్చు. 1-2 చూడండి ఒకసారి. సి అని వచ్చింది. ఐ ఆల్వేస్ లవ్ టు సీ ద బ్లూ సీ అని కూడా రాయొచ్చు. అలా రాయాలి, జాగ్రత్తగా గమనించండి. మిగతావి కూడా రాయండి. 4 రాయమన్నారు, ఆల్రెడీ 3 చెప్పేశాను కాబట్టి. నెక్స్ట్ చూడండి, మ్యాచ్ ద ఫ్రేజెస్ ఇన్ కాలమ్ ఏ with the phrases in column B. Use the connecting words given in the middle column to make meaningful sentences. జాగ్రత్త చూడండి, కాలమ్ ఏలో కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి, అలాగే కాలమ్ బిలో కూడా కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి. ఈ రెండింటిని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో ఉండే కనెక్టింగ్ వర్డ్స్ ఉపయోగించుకోవాలి. ఏది ఉపయోగిస్తే మీనింగ్ఫుల్ అవుతో అలా ఉపయోగించాలి. ఇవి ఉపయోగించిన తర్వాత ఏం చేయాలి? నౌ రైట్ ద న్యూ సెంటెన్సెస్ ఇన్ యువర్ నోట్బుక్. ఈ యొక్క న్యూ సెంటెన్సెస్ ఏవైతే ఫామ్ అయినాయో వాటిని మీ నోట్బుక్ లో రాయాల్సి ఉంటుంది. రాద్దామా? జాగ్రత్త చూడండి. ద చిల్డ్రన్ సబ్మిటెడ్ దేర్ వర్క్. చిల్డ్రన్ వర్క్ ని సబ్మిట్ చేశారంట. ఎప్పుడు? ద బెల్ ర్యాంగా, దేర్ వాజ్ ఎ ట్రాఫిక్ జామా, ద డెడ్ లైనా, ఆఫ్ హిస్ ఫియర్ ఆఫ్ హైట్స్ అంటే నేను ద డెడ్ లైన్ చూస్ చేసుకుంటాను. కాబట్టి జాగ్రత్త చూడండి, ఇక్కడ కాలం ఏలో ఫస్ట్ది కాబట్టి నేను ఇక్కడ 1 అని రాస్తాను. చూడండి, ఇది రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడు? బిఫోర్ అని వస్తుంది. ఇదిగోండి, ఇలా అర్థమవుతుందా? ద చిల్డ్రన్ సబ్మిటెడ్ దేర్ వర్క్ బిఫోర్ ద డెడ్ లైన్, ఇలా రాయాల్సి ఉంది. నెక్స్ట్ చూడండి, హీ డిడ్ నాట్ వాంట్ టు ట్రై రాక్ క్లైంబింగ్. ఎందుకని? బికాస్ ఇలా వస్తుంది. ఇది సెకండరీ. బికాస్ ఆఫ్ హిస్ ఫియర్ ఆఫ్ హైట్స్, ఇక్కడ వస్తుంది సెకండరీ. నెక్స్ట్ చూడండి, ద చిల్డ్రన్ ర్యాన్
టువర్డ్స్ ద గేట్ యాజ్ సూన్ యాజ్, ఇది ఇక్కడే ఇదే వచ్చింది, యాజ్ సూన్ యాజ్ ద బెల్ ర్యాంగ్ అంటే ఆ యొక్క గంట కొట్టంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నితిన్ వాజ్ లేట్ టు స్కూల్ టుడే యాజ్ దేర్ వాజ్ ఎ ట్రాఫిక్ జామ్, ఇలా కూడా రాయొచ్చు. ఏమని ఫోర్త్ ఇది కూడా వచ్చేసరికి ఫోర్త్. నెక్స్ట్ చూడండి సెంటెన్స్, ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను చూడండి. ద చిల్డ్రన్ సబ్మిటెడ్ దేర్ వర్క్ బిఫోర్ ద డెడ్ లైన్. హీ డిడ్ నాట్ వాంట్ టు ట్రై రాక్ క్లైంబింగ్ బికాస్ ఆఫ్ హిస్ ఫియర్ ఆఫ్ heights. Next చూడండి, the children ran towards the gate as soon as the bell rang. Next, Nitin was late to school today as there was a traffic jam. ఇలా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు సెంటెన్సెస్ రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ పార్ట్ చూడండి. హియర్ ఆర్ 2 sentences with letter B. జాగ్రత్త చూడండి. Read them slowly the first time. As you read them a few more times, read them faster each time. ఒక్కోసారి జరిగే కొద్దీ ఆ యొక్క బీతో స్టార్ట్ అయినాయి అంటే 2 sentences. కాబట్టి బీతో రిపీటెడ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ సార్ స్లోగా చదవండి, కానీ తర్వాత మీరు ఏం చేయాలంటే స్పీడ్ చేయమన్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే మనం 5th క్లాస్ 4th క్లాస్ 3rd క్లాస్ లో నేర్చుకున్నాం. ఏమి నేర్చుకున్నాం? టంగ్ ట్విస్టర్స్ నేర్చుకున్నాం కదా, అదేనమాట. నౌ ట్రై టు క్రియేట్ ఏ టంగ్ ట్విస్టర్ ఆన్ యువర్ ఓన్. ఇలాగే క్రియేట్ చేసి మీ యొక్క పీర్స్ అంటే ఏంటంటే మీ తోటి వారితో పంచుకోమన్నారు. ఒకసారి నేను చదువుతాను చూడండి ఎలా చదవాలో. బంటి భయ్యా bought a big bunch of bananas. A big bunch of bananas was bought by బంటి భయ్యా. ఇవి స్లోగా కాకుండా ఫాస్ట్ గా చదివితే కొన్నిసార్లు తప్పు వస్తూ ఉంటాయి, టంగ్ ట్విస్టర్స్ కాబట్టి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. కాబట్టి ఈ పేజ్ లో లెటర్స్ లిజన్ చూద్దాం ఒకసారి. You will listen to what Madhumati does with the bananas from her plantation. తన యొక్క ప్లాంటేషన్ లో బనానాస్ ని ఏం చేస్తుంది అనేది మనం వింటాము. మీరు వినండి నేను చదివేటప్పుడు. యాజ్ యు లిసన్, మీరు విన్నప్పుడు నెంబర్ ద ఈవెంట్స్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ విచ్ దే హ్యాపెన్. అవి జరుగుతూ ఉన్నప్పుడు మీరు నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అంటే ట్రాన్స్క్రిప్ట్ నేను చదువుతూ ఉంటాను, అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏం చేయాలి, ఇక్కడ నెంబరింగ్ ఇచ్చుకుంటా వెళ్ళాలి. రైట్ ద నెంబర్ ఇన్ ద బాక్స్ డిసైడ్ ఈచ్ ఈవెంట్. నేను ఇప్పుడు పేజ్ నెంబర్ 200 లో ఉండే ట్రాన్స్క్రిప్ట్ నేను చదువుతూ ఉంటాను. నేను మాట్లాడేది అక్కడ మీరు వినంగానే ఏం చేయాలి, మీరు ఆటోమేటిక్గా ఇక్కడ మీరు నెంబరింగ్ ఇచ్చేయాలి. ఫస్ట్ విన్నది అలా ఇచ్చుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత నేను ఇక్కడ నెంబరింగ్ ఇస్తాను, అప్పుడు మీరు చెక్ చేసుకుందరు కానీ కరెక్టా కాదు. నేను ట్రాన్స్క్రిప్ట్ చదవనా, మీరు రెడీగా ఉండండి. ఇప్పుడు మరి అయితే ఇదిగోండి ఇక్కడ ట్రాన్స్క్రిప్ట్ ఉంది కదా, లెట్ us listen అనేది పేజ్ నెంబర్ 174 కి సంబంధించింది. ఇక్కడ నేను చదువుతాను, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మధుమతి ఈజ్ వెరీ హ్యాపీ యాజ్ షీ హ్యాస్ మెనీ బిగ్ బ్యాగ్స్ ఆఫ్ బనానాస్. ఫస్ట్లీ షీ విజిట్స్ her mother and gives her 2 dozen bananas. Secondly, she goes to the market to sell the bananas. Next, she meets her old friend Kalavati in the market. Then she gifts Kalavati a dozen bananas. Later, she decides to go home as she has sold most of the bananas. After that, on the way home, she meets a little boy who is hungry and gives him 2 bananas. Lastly, she goes to her neighbor's house and gives them a bunch of bananas. She has a smile on her face as she goes home. ఇప్పుడు చదువుతున్నప్పుడు మీరు అక్కడ పెట్టారు కదా, ఇప్పుడు కరెక్ట్ నేను పెడతాను, మీరు చూద్దరు కానీ. ఇప్పుడు వీటిలో నేను చదివిన దాని ప్రకారం ఫస్ట్ ఏది వస్తుందో చూడండి ఒకసారి, మీరు చెక్ చేసుకోండి. కాబట్టి చూడండి ఇక్కడ ఫస్ట్ విజిట్స్ హర్ మదర్ అండ్ గివ్స్ హర్ 2 dozen bananas అనేది మనకి ఇక్కడ 1 కింద అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తుందో చూద్దాం. నెక్స్ట్ గోస్ టు ద మార్కెట్ టు సెల్ ద బనానాస్ సెకండ్ అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కళావతిని ఫ్రెండ్ ని కలవడం నెక్స్ట్ ఇన్సిడెంట్ అవుతుంది. వాళ్ళ ఫ్రెండ్ కి 1 డజన్ అంటే 12 కదా, కాబట్టి 12 బనానాస్ ఫ్రెండ్ కి ఇవ్వడం అనేది 4 అవుతుంది. ఇక ఉన్నాటిలో చాలా వరకు అమ్మేసింది కాబట్టి ఇంటికి వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది కదా, అక్కడ ఏం కనపడుతుంది మనకి, ఇది మనకి 5th అవుతుంది. వెళ్లే దారిలో ఈ యొక్క హంగ్రీ బాయ్ కనిపించాడు కాబట్టి అక్కడ అతనికి హెల్ప్ చేసింది కదా, అక్కడ 6 అవుతుంది. ఇక అట్ లాస్ట్ ఏమవుతుంది, విజిట్స్ హర్ నైబర్ అండ్ గివ్స్ ఎ బంచ్ ఆఫ్ బనానాస్ అనేది లాస్ట్ పార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ సీక్వెన్స్ లో రాశారో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. లెటర్ స్పీక్ లో మనం చూడండి. రీడ్ అలౌడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫ్రమ్ ద స్టోరీ నుంచి గట్టిగా చదువుదాం. జాగ్రత్త చూడండి. సేజ్, ప్రామిసింగ్, విజ్డమ్, ట్రీస్, సర్ప్రైజ్. చూడండి, ఆల్ దీస్ వర్డ్స్ హ్యావ్ ద లెటర్స్ ఎస్ ఇన్ దెమ్. వీటిలో ఎస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్నిట్లో కూడా మనం చదివినప్పుడు ఎస్ ని ఎలా ప్రొనౌన్సియేషన్ చూడండి. బట్ ద సౌండ్ ఆఫ్ లెటర్ ఎస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద సేమ్. ఆ యొక్క లెటర్ లో ఉండే ఎస్ అనేది ప్రతిసారి ఒకేలాగా ఏమీ వినిపించలేదు. ద సేజ్ అండ్ ప్రామిసింగ్, ద లెటర్స్ ఎస్ హ్యాస్ సా సౌండ్. ఈ రెండిటికి సేజ్ లోను అలాగే ప్రామిసింగ్ లో కూడా సా సౌండ్ వినిపిస్తే, ఇన్ విజ్డమ్ ద లెటర్ ఎస్ హ్యాస్ ఇజ్ సౌండ్. అయితే విజ్డమ్ లో ఎలా వినపడింది, ఇజ్ అని వినపడింది, అలాగనమాట. ఇన్ ట్రీస్ ద లెటర్ ఎస్ హ్యాస్ ఈస్ ఎలా వస్తే, అలాగే నెక్స్ట్ సర్ప్రైజ్ లోకి వచ్చేసరికి
ఫస్ట్ ఎస్ అనేది ఎస్తో వస్తే ఆ తర్వాత ఏమైందంటే జెడ్ సౌండ్తో సర్ప్రైజ్ అని వచ్చింది. కాబట్టి నౌ స్పీక్ ఈచ్ వర్డ్ క్లియర్లీ అలాంగ్ విత్ యువర్ టీచర్ అండ్ క్లాస్మేట్. యువర్ టీచర్ విల్ నౌ సే సమ్ వర్డ్స్, లిజన్ కేర్ఫుల్లీ టు ద వర్డ్ ఆఫ్ ఎస్. ఎస్ అనేది ఎలా పలుకుతుంది అనేది ఇప్పుడు చూడండి. రైట్ ద సౌండ్ నెక్స్ట్ టు ద వర్డ్. ఎలా పలుకుతుంది అనేది పైన ఉపయోగించి కింద కూడా రాయండి. బెడ్స్, శాండ్, క్లాత్స్, సీ, వజ్, కీస్, బ్యాగ్స్, నోస్. ఇలా మనం పలుకుతున్నప్పుడు మీకు ఎలా అనిపించిందో ఇప్పుడు రాయండి అక్కడ. నెక్స్ట్ పార్ట్ చూడండి. డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ విత్ ఎ పార్ట్నర్. యూ మే యూజ్ ది హింట్స్ గివెన్ బ్రాకెట్ వైల్ స్పీకింగ్. అయితే మాట్లాడుతున్నప్పుడు ఆ హింట్స్ కూడా ఉపయోగించవచ్చు. ఒక పార్ట్నర్ చూస్ చేసుకోండి ఫస్ట్, ఓ ఫ్రెండ్ని. వాట్ డస్ హార్డ్ వర్క్ మీన్ టు యూ? ఇప్పుడు హార్డ్ వర్క్ అంటే ఏంటి అనేది మీరు ఇప్పుడు మీ మాటల్లో మీరు మాట్లాడాలి. అంటే ఇట్ మీన్స్ అని మాట్లాడవచ్చు, లేదా ఇట్ ఈస్ సంథింగ్ అని స్టార్ట్ చేయొచ్చు. వెల్ యు సీ అలా మాట్లాడొచ్చు, లేదా వాట్ ఐ మీన్ ఈస్ అలా కూడా మాట్లాడొచ్చు. నెక్స్ట్ చూడండి. గివ్ 3 రీజన్స్. ఇవన్నీ సొంతగా మన మాటలతో రాసేది. గివ్ 3 రీజన్స్ వై యూ థింక్ హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. ఫస్ట్లీ ఐ ఫీల్ అని స్టార్ట్ చేసి చెప్పి, తర్వాత బికాస్ ఎందుకంటే అని చెప్పి, తర్వాత నెక్స్ట్లీ అని నెక్స్ట్ కారణం చెబుతున్నప్పుడు ఐ థింక్ తో స్టార్ట్ చేసి, అలాగే లాస్ట్లీ అని చెబుతూ అలా చేయాలి. పైన కూడా చూడండి, నేను కొంచెం తప్పుగా చెప్పినట్లున్నాను. వాట్ డస్ హార్డ్ వర్క్ మీన్ టు యూ అంటే హార్డ్ వర్క్ అంటే ఏంటి అని స్టార్ట్ చేసి, ఇట్ ఈస్ సంథింగ్ అని మళ్ళీ నెక్స్ట్ ఏదని రాసి, నెక్స్ట్ వెల్ యూ సీ అని అలా రాస్తూ నెక్స్ట్ వాట్ ఐ మీన్ ఈజ్ అని కంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సరే, నెక్స్ట్ థర్డ్ వన్. షేర్ 3 ఐడియాస్ యూ వుడ్ గివ్ టు సమ్ వన్ హూ నీడ్స్ టు హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉన్న వ్యక్తులకి మీరు సజెషన్స్ ఇస్తున్నప్పుడు ఐడియాస్ ఎలా ఇస్తారు? టు బిగిన్ విత్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ అని స్టార్ట్ చేసి, నెక్స్ట్ యూ కుడ్ అని అలా ఫైనల్లీ ఐ థింక్ యూ షుడ్ అన్నట్లు మీరు ఎండ్ చేయాల్సి ఉంటుంది. మీకు పీడిఎఫ్ ఇస్తానన్నా కదా, వాటిలో వీటికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఫైనల్గా ఫాస్ట్గా క్విక్గా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అవుతుంది కాబట్టి, టైం ల్యాగ్ అవుతుంది, ఈ యొక్క వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి. లెట్ us రైట్. చూద్దాం ఒకసారి ఆ పార్ట్. వర్క్ ఇన్ పేర్స్ టు కంప్లీట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ బనానా. బనానా యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చారు. యూ మే టేక్ ద హెల్ప్ ఆఫ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. షేర్ యువర్ ఆనర్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. అయితే మీరు గ్రూప్స్ కింద కూర్చొని చేస్తే ఏం చేస్తారు? బనానా గురించి ఇక్కడ ఇచ్చారు. వెన్ ఐ లైక్ టు ఈట్ ఏ బనానా ఎట్ బ్రేక్ఫాస్ట్ డ్యూరింగ్ బ్రేక్ ఆఫ్టర్ స్కూల్. అంటే బనానా గురించి 8 సెంటెన్స్ ఫామ్ చేయాలి. అంటే బనానా మీరు ఎప్పుడు తినడం ఇష్టపడతారు, అక్కడ సెంటెన్స్ అవుతుంది. అలాగే బనానా టేస్ట్ ఎలాగుంటుందో అనేది ఇంకో సెంటెన్స్ రాయొచ్చు. అలాగే బనానా కలర్ ఎలా ఉంటుందో, అవుటర్ కవరింగ్ ఎలా ఉంటుంది, ఫ్రూట్ ఎలాగుంటుంది అనేది కూడా రాయొచ్చు. నెక్స్ట్ దాని యొక్క స్మెల్ ఎలాగుంటుంది అనేది కూడా రాస్తాం ఒక సెంటెన్స్. నెక్స్ట్ హౌ ద అవుటర్ కవరింగ్ ఫీల్స్. బయట దాని యొక్క అవుటర్ కవరింగ్ ఎలా ఉంటుంది, పట్టుకుంటే సాఫ్టా, హార్డా, స్మూతా, సిల్కీనా, రఫా, సిల్క్, స్టిక్కీ ఇలాంటివి ఉపయోగించవచ్చు. నెక్స్ట్ అది బనానా తినడం హెల్దీ, ఎందుకంటే అది ఎనర్జీ ఇస్తుంది, రిచ్ ఇన్ విటమిన్స్, స్టోర్స్ ఫ్యాట్స్, ఫిల్లింగ్, గుడ్ ఫర్ స్కిన్, ఇలాంటివి కూడా యూజ్ చేస్తూ మనం రాయొచ్చు అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. నౌ యూజ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద పిక్చర్ టు రైట్ 8 సెంటెన్సెస్. 8 సెంటెన్స్లు రాయండి అబౌట్ ఏ బనానా. నేను కింద డిస్క్రిప్షన్లో అదే పీడిఎఫ్లో ఇవి కూడా ఇస్తాను. షేర్ యువర్ రెస్పాన్సెస్ విత్ యువర్ క్లాస్మేట్ అండ్ టీచర్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్టోరీ ఏ బాటిల్ ఆఫ్ డ్యూ డెవలప్ ఎ స్క్రిప్ట్ విత్ డైలాగ్స్ అండ్ ఎనాక్ట్ విత్ ఎక్స్ప్రెషన్స్. అంటే ఈ యొక్క స్టోరీని బేస్ చేసుకుని చక్కగా ఒక నాటికనే తయారు చేసుకోండి. ప్రజెంట్ ఇట్ ఇన్ ద అసెంబ్లీ ఆర్ యువర్ క్లాస్ రూమ్. మీ క్లాస్ రూమ్లో లేదా అసెంబ్లీలో ఏం చేస్తారు, దాన్ని ప్రజెంట్ చేయండి చక్కగా. లెట్ us ఎక్స్ప్లోర్ చూద్దాం. ఫోకస్ ఆన్ డిజిటల్ లిటరసీ. కింద మనకి లింక్ కూడా ఇచ్చారు, వాటికి మనం వెళ్ళి చూడొచ్చు. డిజిటల్ లిటరసీ అంటే మనం డిజిటల్గా నేర్చుకోవాల్సిన విషయం పట్ల కూడా మనకి ఐడియా ఉండాలి. టీచర్స్ జాగ్రత్తగా ఇది గమనించండి. ఎవరైనా చూస్తే ఇంటరాక్టివ్ స్టోరీ మ్యాప్స్. యూజ్ డిజిటల్ టూల్స్ లైక్ ఫోటో స్టోరీ ఆర్ కాన్వా ఆర్ విండోస్ ఇలాంటివి ఉపయోగిస్తూ మూవీ మేకర్ టు క్రియేట్ పిక్చర్ స్టోరీస్ ఆఫ్ ఫేబుల్స్ యూ లైక్ ఏ బాటిల్ ఆఫ్ డ్యూ. ఇది టీచ్ చేస్తున్నప్పుడు మనం ఈ టెక్స్ట్ బుక్లోవే కాకుండా మీ యొక్క ఫోటో స్టోరీ కావచ్చు, కాన్వా లేదా విండోస్, మూవీ మేకర్ ఇలాంటివి ఉపయోగించి పిక్చర్స్ కూడా తయారు చేయమన్నారు. ఐడెంటిఫైయింగ్ క్యారెక్టర్స్ అండ్ మోరల్స్ ఇలాంటివి చేయడానికంటే క్యారెక్టర్స్ను గుర్తుపడడానికి, దానిలో ఉండే నీతిని చెప్పడానికి మనం ఇలాంటివి కావచ్చు. మీకు కావాలంటే అవి నేను క్రియేట్ చేసి అదే పీడిఎఫ్లో ఇవ్వడానికి లేదా గ్రూప్లో పోస్ట్ చేస్తాను, జాయిన్ అవ్వండి. యూ కెన్ యాడ్ మల్టీమీడియా లైక్ ఇమేజెస్ ఆర్ షార్ట్ వీడియోస్ ఎక్స్ప్లెయినింగ్ ద మోరల్ లెసన్స్. అంటే చెబుతూ నోటితోనే చెప్పకుండా చక్కగా అలా ట్రై చేయండి. ఫైండ్ ద వెరైటీస్ ఆఫ్ బనానాస్ విచ్ ఆర్ గ్రోన్. మన చుట్టూ పండే బనానాస్ చాలా రకాలుగా ఉంటాయి. మామూలు అరటిపండు ఉంటుంది, చక్కెరకేళి ఉంటుంది, కొన్నిసార్లు అమృతపాణి అంటారు, ఇలాంటివి చాలా మనకి పండిస్తూ ఉంటారు. కాబట్టి యూ కెన్ ఫైండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దెమ్ ఫ్రమ్ వెబ్సైట్ సచ్ యాజ్. ఇప్పుడు కింద మనకి ఇచ్చిన వెబ్సైట్ ద్వారా దాని గురించి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒకే ఒకటి చూడండి, జాగ్రత్తగా చూసేసి మనం ఎండ్ చేద్దాం. దేర్ ఈస్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ బనానా కాల్డ్ ద బ్లూ జావా బనానా. అయితే దాన్ని బ్లూ జావా బనానా అంటారు. దిస్ బనానా హ్యాస్ గాట్ ఇట్స్ నేమ్ ఫ్రమ్ ఇట్స్ బ్లూ స్కిన్. దాని యొక్క బ్లూ నీలం కలర్ లో స్కిన్, దాని యొక్క తోలు ఉండటం వల్ల అలా ఫీల్ అవుతారు, దానికి ఆ పేరు వచ్చింది. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్
ఐస్ క్రీమ్ బనానా యాజ్ ఇట్ ఈస్ సో క్రీమీ అండ్ టేస్ట్ లైక్ ఐస్ క్రీమ్. దాన్ని ఐస్ క్రీమ్ బనానా అని కూడా అంటారు, ఎందుకంటే చాలా క్రీమీగా ఉండి ఐస్ క్రీమ్ టెక్స్చర్లో ఉంటుంది కాబట్టి. ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏసియా. అయితే ఆసియా ఖండంలో సౌత్ ఈస్ట్ ప్రాంతంలోను అండ్ హవాయ్ లేదా హవాయ్ దేశం ఆ ప్రాంతంలో కూడా ఇవి పండుతూ ఉంటాయి. దీస్ బనానా ప్లాంట్స్ గ్రో టు ఏ హైట్ ఆఫ్ 15 to 20 feet, 15 నుంచి 20 అడుగుల వరకు ఇవి ఎదుగుతూ ఉంటాయి అని మనకి ఇక్కడ వీటి గురించి తెలిసింది. ఇవే కాకుండా ఇంకా మన కింద ఇచ్చిన లింక్ ఏదైతే దానిలో ఉందో దానిలో మనం మిగిలిన బనానాస్ గురించి కూడా మనం తెలియడానికి దానిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అవి మనం సెట్ చేసి పిల్లలకి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. ఇంతటితో మనం ఈ ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్ లో మనం ఫస్ట్ లెసన్ ఏదైతే ఉందో ఏ బాటిల్ ఆఫ్ డ్యూ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీ అందరికి కనుక ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇతరులకు షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క పీడిఎఫ్ కోసం కింద కామెంట్ సెక్షన్లో మీరు చెక్ చేయండి, లేదా అక్కడ మీకు కనిపించకపోతే కామెంట్ చేయండి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో నేను చెప్తాను. మరలా నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అలాగే మనకి మిగతా క్లాసులకు సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో అప్డేటెడ్గా ఉన్నాయి. డూ వాచ్ అండ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.